అశ్విన్ భాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్ ఫర్ ఇండియా. ఈరోజు 5 వికెట్ హాల్తో టోటల్గా 5 వికెట్ హాల్ కంప్లీట్ చేశాడు. ఈరోజు 5 వికెట్ హాల్తో షేన్ వార్న్ని వెనక్కి నెట్టి టాప్ 2లో ఉన్నాడు. టాప్లో స్పిన్ కింగ్ మొత్తైన్ మురళీధరన్ ఉన్నారు. ఈయన టోటల్గా 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. తన గ్రేటెస్ట్ టెస్ట్ ఆల్రౌండర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు అశ్విన్. ఈ టెస్ట్ మ్యాచ్లో బ్యాట్తో ఒక 100 ఓవరాల్గా 6 వికెట్స్ తీశాడు. మ్యాచ్లో గెలవడానికి కీ రోల్ పోషించాడు. ఇంకో ఇండియన్ ఆల్రౌండర్ అయిన జడేజా కూడా 3 వికెట్స్ హాల్ని తీసి త్వరగా మ్యాచ్లో గెలవడానికి సహాయపడ్డాడు. ఈరోజు మ్యాచ్లో ఏకంగా 280 రన్స్ డిఫరెన్స్తో ఇండియా టీం గెలిచింది. ఇది బిగ్గెస్ట్ విన్ ఎవర్ ఎగ్నెస్ట్ బంగ్లాదేశ్. రన్స్ పరంగా చూస్తే ఇంకా ఈరోజు డే స్టార్టింగ్ నుంచే షకీబ్ అండ్ శాంతో కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్గానే బ్యాటింగ్ చేశారు. ఎక్కడ తడబడకుండా చక్కగా కాన్సన్ట్రేట్తో ఆడారు. అశ్విన్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో అక్కడ నుంచి సినిమా అంతా మారిపోయింది. అశ్విన్ అటాకింగ్ బౌలింగ్కి రోహిత్ శర్మ అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేసి షకీబ్ వికెట్ తీసుకున్నారు. ఆ వికెట్ తీయడంతో జైస్వాల్కి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే లో క్యాచ్ డేవ్ చేసి చాలా ఈజీగా తీసుకున్నాడు ఆ క్యాచ్ని. మళ్ళీ లితన్ దాస్ అండ్ శామ్తో మధ్యలో పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. మళ్ళీ టీమిండియాకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అనుకున్న టైంలో లితన్ దాస్ వికెట్ జడేజా తీసుకున్నారు. స్లిప్లో స్కిప్పర్ రోహిత్ శర్మ కూడా క్యాచ్ ఈజీగా తీసుకున్నాడు. ఇంకా దాని తర్వాత రెగ్యులర్గా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. మెహందీ హాసన్ కూడా పెద్ద షాట్ ప్రయత్నించి జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక పక్క బ్యాట్స్మెన్ స్క్యూ కొడితే పెవిలియన్కి వెళ్తుంటే శామ్తో గ్రీజ్లో పాతికిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు భయ్య. కానీ 82 పరుగులు చేసి శామ్తో కూడా జడేజాకి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఇంకా వికెట్స్ పతనం అలా అవుతూనే ఉన్నాయి. వెంటనే తాస్కిన్ అహ్మద్ అండ్ మహమ్మద్ అవుట్ అయిపోయారు. మొదటి సెషన్ అవ్వకముందే బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్స్ అలా మన స్పిన్ ఆల్రౌండర్స్ కట్టడి చేశారు. మ్యాచ్ని గెలిపించడానికి చాలా ప్రయత్నించారు. ముందు చెప్పినట్లుగానే ఇది బంగ్లాదేశ్ మీద ఇండియాకి పెద్ద విజయం. రన్స్ పరంగా 280 రన్స్ తేడాతో గెలిచింది. ఇండియా బ్యాట్తో కష్టాల్లో ఉన్నప్పుడు సెంచరీ, బాల్తో 6 వికెట్లు తీసిన రవిచంద్ర అశ్విన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని ఇచ్చారు. ఈ విజయం చరిత్రలో తొలిసారి ఇండియాకి పరాజయాలు కన్నా గెలుపులు ఎక్కువ ఉన్నాయి. టెస్ట్ ఫార్మాట్లో ఇండియా ఓవరాల్గా 580 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. అందులో 2-2 డ్రా అయ్యాయి, 1 టై అయింది, ఓడిపోయినవి 178. ఈ విజయంలో మన గెలుపు సంఖ్య 170ని చేరుకుంది. ఇండియాకి బంగ్లాదేశ్కి ఇంకో టెస్ట్ మ్యాచ్ ఉంది. అది 27 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.